హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 150. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, అర్జునుడు యుద్ధంలో తన బంధువులను, మిత్రులను, తన తాతలను చూసి చాలా కలత చెందాడు. యుద్ధం మానేస్తాను అని చెబితే కృష్ణుడు అతన్ని ఊరడించి భగవద్గీత సారాంశాన్ని అంతా వివరించాడు. ఆ తర్వాత యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు అర్జునుడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే, అది కూడా కురుక్షేత్రం యుద్ధంలో మొదటి రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు: ఒకరినొకరు ఎదురుగా నిలిచిన కౌరవ పాండవులు ఏ ప్రకారం యుద్ధం చేయుచున్నారో విశదంగా తెలుపుము అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు: మహారాజా, నీ కుమారుడైన సుయోధనుడు పసుపును అతన్ని తమ్ముడు దుశ్శాసుని తన సైన్యమును యుద్ధమునకు పురుగొల్పాడు. అప్పుడు కౌరవ సైన్యము శంఖం, బేరి, మృదంగధ్వానములు చేసింది. ముందు గాంగేయుడు యుద్ధానికి కదిలాడు. పాండవులు కూడా యుద్ధమునకు సన్నద్ధమయ్యారు. ఒకరినొకరు చూసి ఒకరు గర్జించుకుంటున్నారు. తోర్యనాదములు వింటున్నారు. భీముడు సింహనాదము చేశాడు. యుద్ధం మొదలయ్యింది. భీముణ్ణి దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుస్పహుడు, దుర్మర్షునుడు, వివంసితి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఎదుర్కొన్నారు. అది చూసి సుయోధనుడు సంతోషించాడు. నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు, దృష్టద్యుమ్నుడు ఆధ్వర్యంలో కౌరవసేనపై శరపరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసి ఇరుపక్షములు సైన్యములు కొంచెం సేపు నిశ్చేస్తులయ్యారు. అది చూసి దుర్యోధనుడు, ధర్మానందుడు తమ తమ బలగములు యుద్ధం చేయండని పురికొల్పారు. ఉభయ సైన్యములు ఒకరినొకరు తలపడుతున్నారు. రథములు, హయములు, గజములు, కాల్పములు ఒకరినొకరు భీకరంగా పోరాడుతున్నారు. భీష్ముడు కౌరవులకు ఉత్సాహం కలిగిస్తూ మధ్యందిన మార్తాండిన మాదిరి వెలుగుతున్నాడు. అర్జునుడు తన దేవదత్తము పూరించి గాండిము సంధించి నారి సారించి భీష్ముడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇరువురు ఒకరినొకరు అనేక అస్త్రశస్త్రములు ప్రయోగించసాగారు. సాత్యకి కృతవర్మను ఎదుర్కొన్నాడు. ఇరువురు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇరువురి శరములు రక్తంతో తడిసిపోయాయి. అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసలరాజు అభిమన్యుడి సారథిని పడగొట్టి హయములను చంపాడు. అభిమన్యుడు అతని కేతమును విల్లును విరగ్గొట్టి అతన్ని గాయపరిచాడు. భీముడిపై భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు. ఇరువురు అతి భీకరంగా పోరాడుతున్నారు. నకులుని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు ఒకే ఒక బాణముతో దుశ్శాసుని విల్లు విరిచి అతన్ని గాయపరిచాడు. దుశ్శాసనుడు వేరే విల్లు తీసుకుని నకులు బాణములను విరిచి అతని కేతమును విరిచాడు. దుర్ముఖుడు సహదేవునితో యుద్ధం చేస్తున్నాడు. నకుల మీద సరవర్షము కురిపించాడు. సహదేవుడు అతని బాణములను తుంచి రథమును కట్టిన హయములను చంపి సారథిని అంతమొందించాడు. యుధిష్ఠరుడు శల్యునితో యుద్ధమునకు తలపడ్డాడు. యుధిష్ఠరుడు శల్యుని విల్లును తుంచాడు. శల్యుడు వేరే విల్లు తీసుకుని యుధిష్ఠరుని మీద బాణవర్షం కురిపించాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడిపైకి ఉరికాడు. ద్రోణుడు అతని విల్లును 3 ఖండాలుగా విరిచాడు. దృష్టద్యుమ్నుడు వేరొక విల్లు తీసుకొని ద్రోణుడి మీద 14 శరములు సంధించాడు. మగధరాజు సహదేవుడు భూరిశ్రవునితో యుద్ధం చేస్తున్నాడు. వారు ఇద్దరు ఇంద్రుడు, వృత్తాసురుని మాదిరి యుద్ధం చేస్తున్నారు. దృష్టకేతుడు బాహులునితో యుద్ధంలో తలపడ్డాడు. రాక్షస వీరుడు అలంబసుడు భీముడితో కుమారుడైన ఘటోత్కచుడితో యుద్ధంలో తలపడ్డాడు. మహావీరుడైన శిఖండి ద్రోణుడు కుమారుడైన అశ్వత్థామ తలపడ్డాడు. అశ్వత్థామ శిఖండి ఒంటి నిండా శరములు నాటాడు. శిఖండి కూడా అశ్వత్థామ హృదయమును చీలినట్టు సరసంధానము చేశాడు. భగదత్తుడు విరాటునిపై ఉరికాడు. అతను చేసిన బాణములు ఆకాశం అంతా కుప్పివేశాయి. కైకేయరాజులు బృహత్కర్త విభుడు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. వారు ఒకరికి ఒకరు కేతములు ఒకరినొకరు ఎదుర్కొట్టుకున్నారు. చెరువక కత్తి పట్టుకుని రథములు దిగి యుద్ధం చేస్తున్నారు. అది చూసి జయద్రథుడు, ద్రుపదుడు చేరి ఒక పక్క నుండి వచ్చి వారికి సాయంగా నిలిచారు. వికరుడు యుద్ధామ్యునితో యుద్ధం చేస్తున్నాడు. ఒకరితో ఒకరు రౌద్రంగా పోరాడుతున్నారు. చేతికానుడు త్రిగర్దాధీశ్వరుడు సుశర్మ మీదకు యుద్ధానికి వెళ్తున్నాడు. అతని సరసవరంతో ఒళ్ళంతా తూట్లు పొడిచాడు. శకుని యుధిష్ఠిరుని కుమారుడు ప్రతివింధ్యునితో యుద్ధం చేస్తున్నాడు. భీముని కుమారుడు శ్రుతసోముడు కాంబోజరాజు సుదీక్షణుడితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి కుమారుడు ఐరావంతుడు శ్రుతసాయుతో యుద్ధం చేస్తున్నాడు. ఒకరి రథం ఒకరు విరగ్గొట్టుకున్నారు. వేరే రథములు ఎక్కి మరలా యుద్ధం చేస్తున్నారు. విందాను విందులు కుంతిభోజుని తన కుమారుని ఎదిరించారు. కుంతిభోజుడు 1000 బాణములతో ఎదుర్కొంటూ తన విందుడు అతనిపై శరపరంపార కురిపించాడు. కైకేయ రాజులు 5, గాంధార రాజులు 5 మీద యుద్ధం చేస్తున్నారు.
విరాటుని కుమారుడు ఉత్తరుని మీద నీ కుమారుడు దీర్ఘబాహుడు దుమికాడు. నకులుని కుమారుడు శతానీకుడు ఉలూకునితో తలపడ్డాడు. ఈ ప్రకారంగా రెండు సేనలు ఒకరినొకరు ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. చతురంగ బలంతో ఒక్కొక్క బలము 10 100 వేలుగా ఒకరితో ఒకరు పోరుతున్నారు. ఉప సైన్యములు ఒకరి మీద ఒకరు బాణాలతోనూ కత్తులతోనూ ఏనుగులతోనూ దంతములతోనూ రథములతోనూ ఒకటినొకటి ఢీకొంటుకుంటూ అతి భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఎదురుగా చచ్చుచున్న ఏనుగులు రథముల తాకిడికి కాల్పంలో తట్టుకోలేకపోతూ ఉంది. గజారోహకులు అది ఇది అనుకుండా విచక్షణ రహితంగా అందరినీ తొక్కుకుంటూ యుద్ధభూమి అంతా విహరిస్తున్నారు. మందవర పర్వతంతో చిలికినప్పుడు పాల సముద్రము ఎలా అల్లకల్లోలంగా ఉందో అలా ఉంది యుద్ధభూమి. బాణవర్షంలో వర్షంలా కురుస్తున్నాయి. నేల మీద కత్తి యుద్ధములు సాగుతున్నాయి. గదలతోనూ ఈటలతోనూ శస్త్రములతోనూ ఏనుగుతోనూ హయములతోనూ భటులతోనూ వారు చేసే రణ విన్యాసములతోనూ భయంకరమైన శబ్దములతోనూ రణభూమి మారుమ్రోగుతూ ఉంది. వారి రక్తంతో రణభూమి తడిసిపోయింది. ఒకరి చేయి నరకబడిన మరొక చేతితో పట్టుకొని యుద్ధం చేస్తున్నారు. కాలు తెగిన అమాంతం ఎదుటివారి మీదకి ఎగిరి వారిని పట్టుకుంటున్నారు. తల తెగిన తర్వాత కూడా తన తల తెంచిన వాడి తల నరికి కింద పడుతుంది. తలలు తెగి పడినా కూడా ఆ ముఖములో వీరత్వం కనబడుతూ ఉంది. తమ తమ ఏనుగులు హయములు రథములు పడిపోయినా కూడా పక్కవాడి వాహనం ఎక్కి యుద్ధం చేస్తున్నారు. తాము గాయపడ్డ తమ బంధువులు స్నేహితులకు సాయంగా పోతున్నారు. ఎదుటివాడు తన బంధువైనా సరే వాడితో యుద్ధం చేసి చంపుతున్నారు. సారథి చనిపోయిన తర్వాత రథములు కట్టిన హయములు దిక్కుతోచక అటూ ఇటూ పరిగెడుతుంది. ఆ రథ చక్రముల కింద పదాది దళములు నలిగిపోతున్నాయి. కింద పడ్డవారిని ఏనుగులు తమ తమ కాళ్ళతో తొక్కుతున్నాయి. దంతములతో ఎత్తి అవతల విసురుతున్నాయి. ఈ ప్రకారం సమరం సాగుతుంటే మధ్యాహ్న కాలమైంది. అప్పుడు నీ కుమారుడు సుయోధనుడు ప్రేరేపింపగా దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివంశతులు తమ తమ బాణాగ్నులతో పంచాగ్నుల మాదిరి విజృంభించి భీష్ముడికి ఇరుపక్కలా చేరి పాండవ సేనను తరిమి కొడుతున్నారు. భీమసేనను విజృంభించి పాండవ సేనను తుత్తునీలు చేస్తున్నాడు. చేది, పాంచాల, కేకేయ రాజులు వారి వారి దాటికి తట్టుకోలేకపోతున్నారు. తెగపడ్డ తల్లులు, విరిగిన విల్లులు, నేలకూల శరములు, విరుగుతున్న రథములు, ఒక పక్క తరుగుతున్న సేనలు చూసి పాండవ బలములు తల్లడిల్లిపోతున్నాయి. ప్రళయకాల రుద్రుని వలె విజృంభిస్తున్న భీష్ముడిని ఎదుర్కొనేవారు లేక పాండవ సైన్యము కకావికలం అయిపోతుంది. ఇంతలో అభిమన్యుడు విజృంభించాడు. శల్యుని 5 బాణములతో కొట్టాడు. ఒక్క బాణంతో కృతవర్మ గుండెలు చీల్చాడు. మరొక బాణంతో దుర్ముఖుని సారథిని చంపాడు. వివంశతిని తరిమి అతని విల్లు విరిచాడు. 3 బాణములతో కృపాచార్యుడి రథమును కట్టిన హయములను చంపాడు. తర్వాత భీష్ముడి మీదకు ఉరికాడు. భీష్ముడు ఒళ్ళంతా శరములు నాటాడు. అందరూ ఆశ్చర్యంగా అభిమన్యుడి పరాక్రమం చూస్తున్నారు. భీష్ముడు కూడా ఏమిటిది, వీడుకు మరొక అర్జునుడి మాదిరి విజృంభిస్తున్నాడు, వీడు సామాన్యుడు కాడు అని అనుకున్నాడు. వెంటనే 2-3 బాణములతో అభిమన్యుడి కేతను విరిచాడు. సూతుడిని చంపాడు. మిగిలిన వారు కూడా అభిమన్యుడి మీద సర్వర్షం కురిపించాడు. అంతటా అభిమన్యుడు ఉగ్రుడై వారు కురిపించుతున్న సర్వస్వం సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. తన బాణములతో భీష్ముడి కాలధ్వజము విరగ్గొట్టాడు. అది చూసి పాండవ సేనలు హర్షధ్వానాలు చేశాయి. కౌరవ సేనలు కకలవికలం చేరేశాయి. ఇంతలో భీముడు సింహనాదం చేస్తూ అభిమన్యుడికి సాయంగా వచ్చాడు. భీష్ముడు కోపంతో భీముడు కేతమును విరిచాడు. భీముడు 3 బాణములతో భీష్ముడిని కొట్టాడు. కృపాచార్యుణ్ణి, కృతవర్మను 8 బాణాలతో కొట్టాడు. శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు అతనికి సాయంగా ఉన్న వీరులు భీముణ్ణి ఎదుర్కొన్నారు. అప్పుడు భీముడు రౌద్రమూర్తి అయి వారితో యుద్ధం చేశారు. వారి సూతులను హయములను చంపాడు. వారు విరదులయ్యారు. తరువాత సాత్యకి, దుష్టదుమ్నుడు, కేకేయరాజులు, విరాటుడు, అతని కొడుకులు ఉత్తరుడు మొదలగు వారు అతనికి సాయంగా వచ్చారు. వారిని అందరినీ భీష్ముడు ఎదిరించాడు. 3 బాణములతో వారిని గాయపరిచాడు. విరాటుని కుమారుడు ఉత్తరుడు తన గజబలంతో శల్యుని ఎదిరించాడు. ఉత్తరుని ఏనుగు శల్యుని రథం విరగ్గొట్టింది. రథమునకు కట్టిన గుర్రములు నేలకేసి బాదింది, కాలితో నలిపేసింది. అది చూసి శల్యుడు కోపించాడు. విరాటుని కుమారుని గుండెలకు గురిపెట్టి శక్తి అనే ఆయుధము విసిరాడు. ఆ శక్తి ఆయుధము విస్ఫింగలింగమై విరజిమ్ముతూ ఉత్తర కుమారుడు గుండెను చీల్చుకుంటూ ఆవలికి వెళ్ళింది. ఉత్తరుడు తన ఏనుగు మీద నుండి భూమి మీద పడ్డాడు. మరు నిమిషంలోనే వీరస్వర్గం అలంకరించాడు. అంతటితో ఆగక శల్యుడు తన కత్తితో దూసి ఉత్తరుని ఏనుగు తొండమునకు నరికాడు. ఉత్తరుని ఏనుగు కూడా చంపాడు. పక్కనే ఉన్న కృతవర్మ రథం మీద ఎక్కి సింహం మాదిరి దూకాడు. తన అనుజుని మరణం కల్లారా చూసిన ఉత్తరుని సోదరుడు శంకుడు కోపించి శల్యుని మీదకు దాడి చేశాడు. తన గజబలంతో శల్యునితో ఘోర యుద్ధం చేస్తున్నాడు.
శంకుని వెంట ఉన్న రధికులు ఒక్కమారుగా శల్యుని మీద పడ్డారు. అది చూసి భీష్ముడు మరికొందరు రధికులను తీసుకొని శల్యునికి సాయంగా వచ్చాడు. భీష్ముడి దాటికి శంకుని వెంట వచ్చిన రధికులు వారి సైన్యము నిలవలేకపోయాయి. అది చూసి అర్జునుడు శంకునికి సాయంగా వచ్చాడు. శంకునికి భీష్ముడికి మధ్యలో నిలిచాడు. అర్జునుడు భీష్ముడితో ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ఆపరణారణమైంది. అప్పటిదాకా కృతవర్మ రథం మీద ఉన్న శల్యుడు రథం దిగి తన గద తీసుకొని శంకుని రథం విరగ్గొట్టాడు. రథం విరిగిన శంకుడు ఒక కత్తితో తీసుకొని రథము దిగి వేగంగా అర్జునుడి రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంకుడిని విడిచి ద్రుపదుని సేనలోకి చొచ్చుకుపోయాడు. వీర విహారం చేస్తున్నాడు. మంచి ఎండలలో కార్చిచ్చు రగిలితే ఎలా అడవి దగ్ధం చేస్తుందో ఆ ప్రకారం భీష్ముడి దాటికి పాండవ సేనలు నేలకూలాయి. కైకేయ బలములు చికాకు పడగా భీష్ముడు తన రథమును చిత్ర విచిత్ర రీతులతో నడుపుతూ ఎక్కడ తానే అయి కనబడుతూ యుద్ధం చేస్తున్నాడు. తర్వాత విరాటుని సైన్యము మీద పడి దానిని దునుమాడుతున్నాడు భీష్ముడు. భీష్ముడి చేతుల తన బలములు చావు దెబ్బ తినడం చూసి పాండవులు నివ్వెరపోయారు. సూర్యుడు పశ్చిమాద్రిన కుంగినప్పటికీ తానే మాధ్యాందిన మార్తాండుని వెలుగొందుతున్నట్లు తన పరాక్రమంతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు భీష్ముడు. చంద్రవంశవరాజైన భీష్ముడు తన ప్రతాపం చూపిస్తూ వెలిగిపోతూ ఉంటే సూర్యుడు సిగ్గుపడ్డాడా అన్నట్టు సూర్యాస్తమయం అయింది. ఇరుపక్షములు యుద్ధం చాలించారు. పాండవులు మొహములు చిన్నబోయినట్లు చీకటలు ఆవరించాయి. ఉభయసేనలు తమ తమ స్కాందవరాలకు వెళ్ళారు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి మొదటి రోజు యుద్ధ విశేషాలు వివరించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.